మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రి సారు ప్రతి పండగని ఒక ధ్యాన పండగగా మార్చారు. ఆ పండగ యొక్క అంతరార్థం ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మరి సారు ఆ పండుగల్ని ధ్యాన పండుగలుగా మార్చి మరి వచ్చే మాస్టర్స్ అందరినీ కూడా ధ్యానులుగా మారాలని, మరి ఆ వచ్చే ఆ ప్రపంచాన్ని అంతా కూడా శాకాహారులుగా మారి ధ్యానులుగా మారి వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనే సత్సంకల్పంతో పత్రి సారు ఈ ధ్యాన మహాయజ్ఞాలు మరి ప్రతి పండగకి ఒక యజ్ఞం పేరు పెట్టి మరి ఈ యజ్ఞాలు నిర్వహిస్తున్నారు సారు. అందులో భాగంగా సారు సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంగా జేతవనంలో మనకు అందించారు. అయితే ఈ సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాల్లో చేరింది. మరి ఆ అందరి హృదయాల్లో చేరడానికి వెనకాతల ఎంతోమంది యొక్క సేవ చాలా ఉంది. మరి పత్రి సారు ఒకే ఒక మాట చెప్పారు, ధ్యానానికి పరాకాష్ట మోక్షం అన్నారు. సరే, మోక్షానికి పరాకాష్ట సేవ అన్నారు. అంటే ఆ సేవని అంత అద్భుతంగా స్వీకరించి ఏ పనిచ్చినా మరి ఆ సంక్రాంతి సంబరాల్లో మన బత్తలపల్లి మాస్టర్స్, సత్యసాయి జిల్లా బత్తలపల్లి మాస్టర్స్ వాళ్ళు సంపూర్ణంగా అక్కడ 3 రోజులు మరి పాత్రలు కడిగేదేనేమైతేనేమి, కాయగూరలు తరిగేదైతేనేమి, ఏ పనిచ్చినా ఇంకా ఆశ్రమంలో ఆ 3 రోజుల సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో అద్భుతంగా నిర్వహిస్తూ వాళ్ళకి నేను తెలుసుకున్నది వాళ్ళకు ఒకటి తెలుసు, చేస్తే సేవ చేస్తారు. రెండోది పత్రి సార్ మాత్రమే తెలుసు. పత్రి సార్ పని అంటే చాలు, ఇంకా వేరే ఆలోచన లేకుండా మరి వాళ్ళు ఆ సేవ చేస్తున్నారు. సంక్రాంతికే కాదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే యొక్క ఉత్సాహంతో సేవలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా మన జేతవనంలో చాలా అద్భుతంగా సంక్రాంతి సంబరాల్లో వీళ్ళ సేవ నిర్వహణ ఉంది. మరి ఈసారి ఈ సేవ యొక్క భాగ్యాన్ని పిరమిడ్ ప్రపంచానికి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పిఎంసి వారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో అందులో ముఖ్యంగా ఫస్ట్ అమ్మగారు వారు జేతవనంలో జరిగే సంక్రాంతి మరి వారికి అక్కడ జరిగే ఎన్నో జరుగుతాయి, వాటి గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆడ సేవలు చేసేది మనం గొప్ప, మనం హెల్ప్ చేసేది చాలా గొప్ప. అసలు అది చేసే తీరాలి, మనం హెల్ప్ చేయాలా, సేవలు చేయాలాడ. ఎంత జనానికి భోజనాలు పెడతాడంటే అంత జనానికి భోజనాలు పెట్టి ఎక్కడ కాలు గోటికి ఎలవలేదు సార్కు. అంత గొప్పగా చేస్తాడు సారు. మనము చాలా హెల్ప్ చేయాల, కొట్టాలకు మాత్రము ఎంతో హెల్ప్ చేసుకుంటే మనం పావాల ముందుకు సాగల. సంక్రాంతి గురించి అందరూ సంక్రాంతికి మొత్తం అంతా రావాల. నేను అదే కోరుకునేది. ఎంతో బాగా కృషిగా చేయాలి సంక్రాంతి పండుగ. కొట్టాల్లో మాత్రం గీతవనంలోనూ ఎంతో బాగా చేసుకుంటేనే మనకు ఇంకా సంతోషం. మన సార్ బాగా సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉంటాము. సంక్రాంతి సంబరాలు, జేతవనం అంటేనే జీవితవనం. జేతవనం అంటే జీవితవనం. అంత అద్భుతంగా మనం జీవితంలో ఎలా జీవించాలి అనేటువంటి సత్యాలు అక్కడ. ముఖ్యంగా కొట్టాల సుధాకర్ సార్ గారు, ప్రభాకర్ సార్ గారు, తన ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీ కూడా ఆ యొక్క జీవిత వనానికే అంకితమై తన కుటుంబ సభ్యులతో ఏది ఆశించకుండా ప్రతి మానవుడు, ప్రతి ధ్యాని ఈరోజు ఎంతో కొంతగా ఆశిస్తూ తన పిల్లల కోసం, తన యొక్క సంపదల కోసం ప్రాకులాడుతుండే సమయంలో సుధాకర్ సార్ యొక్క ఫ్యామిలీ కావచ్చు, ప్రభాకర్ సార్ గారి యొక్క ఫ్యామిలీ కావచ్చు అంకితమైపోయారు. మరి దేన్ని చూసుకొని వారు ఎందుకు అంకితమయ్యారో కూడా మాకు తెలియదు. కానీ ఇంత అద్భుతంగా అంకిత భావంతో తనకున్నటువంటి ఆస్తులను, తనకున్నటువంటి భూములన్నిటిని కూడా వాటికి అర్పించి ఏ రకంగా భవిష్యత్తు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, తన పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అంకిత భావంతో ఇలాంటి గొప్ప సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వర్తిస్తున్నారంటే ప్రతి సంవత్సరం పాటు నిత్య అన్నదానం. మరి ఎలా జరుగుతుంది, ఇక్కడ ఏం తక్కువ వస్తుందో, ఏవేవి తక్కువ వస్తున్నాయో, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో అక్కడ పిరమిడ్ల నిర్మాణం కావచ్చు, అక్కడ నిత్య అన్నదానం కావచ్చు. మరి మనమైతే ఒక బంధువు వస్తే ఒక 2 రోజులు ఇంట్లో పెట్టుకుంటే అప్పుడే 3వ రోజు ఆలోచన చేస్తాం.
వారికి ఏమైనా తక్కువ వస్తున్నాయేమో, వారు ఇట్లే ఉంటారేమో, వారి కోసం మనం ఇక్కడే కాసుకోవాలేమో, మనం ఏదైనా పని పోవాలా, సంపాదించుకోవాలా అని ఎన్నో ఆలోచనలతో మనము సతమతమవుతాం. అలాంటిది సంవత్సరాల పడుతున్న అంత అంకిత భావంతో అక్కడ శరణాగతితో, అది వారిది కాదు, అదేదో భగవంతుడిది, అక్కడ నేను ఏదో సేవ చేస్తున్నామనే భావనతో ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ నిస్వార్థంగా ఆ యొక్క సేవ చేస్తున్నారంటే వారికి మనం ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా, సుధాకర్ సార్ గారి ఫ్యామిలీకి కావచ్చు, ప్రభాకర్ సార్ గారి యొక్క ఫ్యామిలీకి కావచ్చు, ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. ఏదో మనం పోయినప్పుడు 1 రోజు 2 రోజులు చూస్తాం అక్కడ, కానీ నిత్యం అక్కడ ఎంత ఖర్చులు ఉంటాయి. కరెంటు బిల్లులు కావచ్చు, అక్కడ వర్క్ చేసేటువంటి వారి యొక్క జీతాలు కావచ్చు, తర్వాత సంక్రాంతి సంబరాల్లో, ఇంకా మిగతా కార్యక్రమాల్లో, తర్వాత పౌర్ణమి ధ్యానాలు, మిగతా ఎన్నో కార్యక్రమాలు, మౌన ధ్యానాలు, సేతు విజ్ఞానం కార్యక్రమాలు, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు. కానీ మనం సంక్రాంతికి ఒక్కసారే మనం అక్కడ సేవ చేస్తాం, ఏదో మనకు తోచిన సహాయం చేస్తున్నాం. కానీ సంవత్సరం పడుతున్న అక్కడ ఆ సహాయ సహకారాలు అందుతున్నాయో లేదో, వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కూడా మనం ఊహిస్తే కూడా ఎంతో భయంకరంగా బాధాకరంగా కూడా ఉంటుంది. కానీ ఆడ ఏమున్నా ఏం లేకున్నా నిజంగా ప్రభాకర్ సారు పల్లె తిరుగుతూ, పట్టణాలు తిరుగుతూ మన సమక్షంలో ఇంత ఆనందంగా ఉన్నాడంటే కూడా నేను ఎన్నోసార్లు అనుకునేది, అరే మన ఇంట్లో ఏదైనా చిన్న ఒకటి తక్కువ వస్తే కూడా మనం ఎంతో టెన్షన్ పడతామే, దానికి ఎలా సమకూర్చేది అని. కానీ అక్కడ అంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నాడు సుధాకర్ సార్ గారు. అంత చేస్తున్నా అక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయో లేదో లేకుండా ఎప్పుడు ముఖంలో చిరునవ్వే, ఎప్పుడు ముఖంలో ఆనందమే. నిజంగా అది మహాయోగులకే సాధ్యం. యోగుల నివాసం జీతవనం, జీవితవనం జీతవనం. కాబట్టి మహాయోగుల సమక్షంలో సంక్రాంతి సంబరాలనే పండుగ జరుపుకోవడం అనేది ఆత్మక ఆనందం. ఇది ప్రాపంచిక ఆనందం అయితే అది ఆత్మానందం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సంక్రాంతి సంబరాలకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనకు తోచిన సేవ సహాయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.